ఈరోజు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా జూన్ 9, 2026న మనం ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయన యొక్క ఆశయాలను మనం స్మరించుకుంటూ గిరిజనులుగా ఆయన యొక్క ఆశయాలను మన భుజంపై పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి మనకు ఒక ఉత్సాహాన్ని, దోహదాన్ని మరియు సంకల్పాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చక్కటి సందర్భం. కాబట్టి ఈరోజు మనం మన యొక్క స్వతంత్ర సమర యోధుడైన ధర్తీ అబ్బా బిర్సా ముండా గారిని స్మరించుకొని ఆయన గురించి చిన్న వీడియో చేసి మనం ఆయన్ని గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం స్మరించుకోబోయేది ఒక యోధుడిని, ఒక సంఘ సంస్కర్తను, ఆదివాసుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన ధర్తీ అబ్బా బిర్సా ముండా గారి గురించి. 1875 నవంబర్ 15న నేటి జార్ఖండ్లోని హులిహాతు అనే గ్రామంలో ఒక సాధారణ ముండ కుటుంబంలో బిర్సా ముండా గారు జన్మించారు. ఈయన చిన్నప్పుడే మిషనరీ స్కూల్స్లో చదివిన బ్రిటిష్ వారి దోపిడీని, తర్వాత బ్రిటిష్ వారి యొక్క మిషనరీల యొక్క మత మార్పుడులను, అలాగే జమీందారుల అరాచకాలను కళ్ళారా చూశారు. ఆదివాసుల భూములను లాక్కోవడం, వెట్టి చాకిరీ చేయించడం, వారి సంస్కృతిని అవమానించడం, ఇవన్నీ చూసి ఆయన సహించలేకపోయారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే బిర్సా ముండా ఉద్యమాలను మొదలుపెట్టారు. ఆయన ఇచ్చిన పిలుపులు ఉల్గులాన్ అంటే గొప్ప తిరుగుబాటు అని అర్థం. 1899 నుండి 1900 మధ్యలో బిర్సా ముండా గారి నాయకత్వంలో ముండా ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. మన భూమి మన రాజ్యం అనేది ఆయన నినాదం. బిర్సా ముండా కేవలం పోరాట యోధుడే కాదు, ఆయన ఒక సంఘ సంస్కర్త కూడా. మూఢనమ్మకాలను వదిలేయమని, మద్యపానం మానేయమని, పరిశుభ్రంగా ఉండాలని తన ప్రజలను ఎప్పుడూ బోధించేవారు. ముండా ధర్మాన్ని కాపాడుతూ బిర్సైత్ అనే ఒక కొత్త మార్గాన్ని చూపించారు. ఆదివాసులు ఆయనను దేవుడిలా భావించి ధర్తీ అబ్బా అనేవాళ్ళు, అంటే నేల తండ్రి అని అర్థం. బ్రిటిష్ వారు ఆయనను 1900లో అరెస్ట్ చేశారు. అదే సంవత్సరంలో జూన్ 9వ తారీఖున కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఆయన ఒక అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. కానీ ఆయన మరణంతో ఉద్యమం ఆగలేదు. ఆయన పోరాటం ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908ని తీసుకువచ్చింది. ఈ చట్టం ఆదివాసుల భూములను కాపాడింది. ఇది ఇప్పటికీ అమలులో ఉంది. మనం 1/70 చట్టం అని చెప్తుంటాం కదా, అలాంటి ఈ చట్టం ఈరోజు అన్ని గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టంని మన దేశంలో అమలులో ఉంది. ఈ చట్టం మనకి ఈరోజు మనకు భూమిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. బిర్సా ముండా గారు మనకు నేర్పింది ఏంటి? అన్యాయం ఎదురైనప్పుడు మౌనంగా ఉండకూడదు అని. నీ సంస్కృతిని, నీ హక్కులను, నీ నేలను కాపాడుకోవడానికి నిలబడాలి అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఇంకా ప్రత్యేకంగా ఆయన చేసిన పనులు కానీ, ఆయన గురించి కానీ మీకు ఈ స్లైడ్స్ ద్వారా తెలియజేస్తాను. బిర్సా ముండా ఆదివాసుల ఆరాధ్య వీరుడు. ఈయన్ని ధర్తీ అబ్బా అని పిలుస్తారు. ఆదివాసీ ఆత్మగౌరవానికి ఈయన ప్రతీక. ఈయన పరిచయం మనకు భారత స్వతంత్ర పోరాట చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన ఒక ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన మహానేత, సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు ధర్తీ అబ్బాగా ఈయనకి మనం గౌరవిస్తాము. బిర్సా ముండా గమనించిన ఆదివాసుల సమస్య ఏంటి? సమస్యలు చూడండి. మనం దీనిపై మనం ఎప్పుడు కూడా మన యొక్క దృష్టిని మళ్లించి ఉంచి దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఆయనలాగా సమాజంలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈయన గమనించిన ఆదివాసుల సమస్యలు ఏంటి చూడండి. ముఖ్యమైన సమస్యలు ఆదివాసుల భూముల ఆక్రమణ. ఇది ఇప్పటికీ జరుగుతుంది.
మనం దీన్ని ఖచ్చితంగా మనం కూడా దీన్ని గమనించి ఆయన ఆశయాలు తీసుకొని మనం పోరాడాల్సిన అవసరం ఉంది. వెట్టి చాకిరీ మనం చూసాం. ఈ సంవత్సరంలో నిజంగా చెప్పాలంటే జార్ఖండ్లో జరిగిన చాలా బాధాకరమైన ఘటన ఏంటంటే, మన ఆదివాసీ మహిళ 15 రోజుల పాటు ఆవిడ ఒక పని చేస్తే ఆవిడకి కేవలం 200 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపిస్తే ఆవిడ వీడియో మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఇతర యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి అసలు మనం తట్టుకోలేని బాధలో కలిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే వెట్టి చాకిరీ ఇప్పటికీ మనకు ఉంది. ఆ బతుకులు మారాలంటే ప్రతి గిరిజనుడు కూడా దీన్ని బిర్సా ముండాని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జమీందారుల దోపిడీ ఇప్పటికీ చూస్తున్నాం. మన గిరిజన ప్రాంతంలో 170 చట్టం అమలులో ఉన్నా కానీ జమీందారులు, డబ్బు ఉన్న వాళ్ళు, బడాబాబులు బినాములు చేసి మన ప్రాంతానికి వచ్చి ఆక్రమిస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఈ రోజుల్లో కాకుండా మనకి 1900 సంవత్సరాల్లోనే జరిగిన ఇలాంటి జమీందారు దోపిడీని మనకి బిర్సా ముండా గారిని గుర్తించి మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మత మార్పుల ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా 1900 సంవత్సరాల్లో జరిగిన మత మార్పుడు ఇప్పటికీ చాలా ఎక్కువ జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం ప్రతి గిరిజనుడు మనం గమనించి దీనిపై కూడా తస్మత్ జాగ్రత్తగా మనం ముందుకు సమాజాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. మన ఆదివాసీ యొక్క సంస్కృతిని, మన సంస్కారాన్ని, మన సంస్థల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ సంస్కృతిపై మన ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చేస్తుంది. మన యొక్క ఆలోచనలు లేకపోతే మన యొక్క ఆచార వ్యవహారాలన్నీ మార్పు రావడానికి కారణం ఏమిటంటే మనం ఇతరుల ఆలోచనలను మనం ఆచరించడం వల్లనే. కాబట్టి మనకి ఇంతకంటే ఆదర్శవంతమైన జీవితం ఏదైనా ఉందంటే అది బిర్సా ముండా గారి ఆదర్శం జీవితమే. కాబట్టి మనం ఎప్పటికీ మనం మనసులో పెట్టుకొని మన ఆదివాసీ నాయకులు అయినా సరే ప్రతి గిరిజనుడు, ప్రతి ఆదివాసీ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన చేసిన ఉద్యమంలో ఉలుగులాన్ అనే ఉద్యమం గొప్ప తిరుగుబాటు. ఆయన ఇది 1999 నుంచి ఈ నినాదంని ఈ యొక్క ఉద్యమాలు మొదలెట్టి ఆయన ఒక ప్రధానమైన నినాదం అబువా దిసుం, అబువా రాజ్, అంటే మన దేశం మన పాలన. కాబట్టి మన గిరిజనులందరూ కూడా ఆలోచించండి. మన గిరిజన ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పుడు మన చట్టాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకొని మన పరిపాలనా విభాగాన్ని మనం పరిపాలించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రిటిష్ పాలకులను మనం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలో ఆదివాసులలో ఈయన ప్రత్యేకమైన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. జమీందారులు, మిషనరీలకు వ్యతిరేక ఉద్యమాలు మొదలెట్టి వాళ్ళను కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్లస్ మన యొక్క భూములను కాపాడుకోవడానికి ఈయన ఎంతో పోరాటం చేశారని చెప్పి మనం గుర్తు తెచ్చుకోవాలి. అది ఈనాటి కూడా అలాంటి సిచ్యువేషన్లు, అలాంటి సందర్భాలు మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి గిరిజనుడు కూడా ఈయన ఆదర్శం తీసుకొని ఈయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలాగా మీ అందరూ కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వేలాది ముండా ఆదివాసుల మద్దతు ఈయనకు దొరికింది. ఈరోజు భారతదేశం మొత్తంలో ఉన్న ఆదివాసులు, అన్ని తెగలలో ఉన్న అన్ని రకాల తెగల ఆదివాసులు కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు ఈయన ఆశయాలను తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సంఘ సంస్కర్తగా బిర్సా ముండా గారికి ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవచ్చు? బిర్సా ముండా గారు ఆయన ప్రజలకు బోధించే అంశాలు చూడండి. మూఢనమ్మకాల నిర్మూలన. అంటే మూఢనమ్మకాలు అంటే ఏంటి? మనం ఎవరో గుడ్డిగా చెప్తున్నారని నమ్మకుండా మనం నిజమేంటి తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన ప్రజలకు ఎప్పుడు బోధిస్తుండేవారు. మద్యపానం నిషేధం. మద్యపానం వల్ల మన యొక్క బుద్ధి కానీ లేకపోతే మన యొక్క ఆలోచన కానీ పాడైపోతుంది. కాబట్టి లేదా ఈరోజు మద్యపానం నిషేధం ఎందుకు అవసరం అంటే చెప్పండి. ఓట్లు కూడా మద్యపానానికి బానిస అయిపోయి ఓట్లు ఇచ్చే పరిస్థితిలో ఈ రోజుల్లో వచ్చింది. కాబట్టి మద్యపాన నిషేధం అనేది ఎంతో అవసరం అని చెప్పి ఆ రోజుల్లోనే 1900 సంవత్సరాల్లోనే ఆయన ఈ ఒక సందేశాన్ని చెప్పడం జరిగింది. పరిశుభ్రంగా మనం ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మన మనసు, మన ఆలోచన బాగుంటుంది. కాబట్టి మన కొన్ని కొత్త ఆశయాలతో ముందుకు వెళ్ళడానికి పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలని చెప్పి ఆయన ముందు చూపుతోనే ఇలాంటి బోధనలు సంఘ సంస్కర్తగా ఆయన ప్రజలకు చేసేవారు. ఐక్యత. ఈరోజు 1900 సంవత్సరాల్లో కూడా ఐక్యత మన లోపించింది అని ఆయన గమనించారు. ఆ ఐక్యత ఇప్పటికీ కూడా లేదు మన ప్రాంతాలలో, మన గిరిజన ప్రాంతాలలో. సో ఐక్యత ఎంతో అవసరం. ఈయన చెప్పిన సంఘ సంస్కరణలు మనం ఎంతో ఆదర్శనీయమైనవి. కాబట్టి ఇవన్నీ మనం ప్రతి సందర్భాల్లో గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇవన్నీ మన మనసులో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది గిరిజనులు అయితే.
కాబట్టి ఈయన సాంప్రదాయ సంస్కృతి పరిరక్షణ కోసం కూడా ఎంతో సంస్కరణలు చేశారు. కాబట్టి ఈయన మనకి ఎంతో ఆదర్శంగా మనం తీసుకొని ఆయన ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ధరతీయబ్బ గారి యొక్క ఆదివాసులు ఎందుకు ఇవన్నీ ఆదర్శంగా తీసుకుంటారు, ఆదివాసులు బిర్సును ఎందుకు దేవుళ్ళ పూజిస్తారు అంటే ప్రజల కోసం జీవించారు, వారి హక్కుల కోసం పోరాడారు, సంస్కృతిని కాపాడారు. అందుకే ఇవన్నీ ధరతీయబ్బ అని చెప్పి ఆ ముండా ఆదివాసీ ప్రజలు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న గిరిజనులందరూ కూడా ధరతీయబ్బని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేయడానికి ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో ముందుకు వస్తున్నాం. సో ఈయన అరెస్ట్ మరియు మరణం ఎప్పుడంటే ఆయన 3 మార్చ్ 1900 అరెస్ట్ అయ్యారు. రాంచీ జైల్లో ఉన్నారు. జూన్ నెలలో 9వ తారీఖున ఈయన అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్పి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. సో ఆ సందర్భంగానే ఈరోజు జూన్ మనం ఆయన వర్ధంతి జరుపుకుంటూ ఆయన యొక్క ఉద్యమాలను కానీ సంఘ సంస్కరణలు కానీ మనం గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బ్రిటిష్ రికార్డు ప్రకారం ఆయన కలారాతో మరణించారు అని చెప్పారు. కానీ ఆదివాసుల అనుమానం ఏంటంటే విషప్రయోగం చేశారు, విషప్రయోగం చేసి ఆయన చంపారు అని చెప్పి ఆదివాసుల ఒక అనుమానం. సో ఇది పూర్తిగా తేలలేదు. కాబట్టి ఈయన ఒక ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన పోరాటం తెచ్చిన మార్పు ఏంటి మన దగ్గర చెప్పండి. ఆల్రెడీ మనం చెప్పినట్టు చోటనాగ్పూర్లో టెనెన్సీ యాక్ట్ 1908లో వచ్చింది. ఆదివాసీల యొక్క భూములు రక్షించుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడింది. సో ఇలాంటి ఆదివాసీల భూముల రక్షణ కలిగింది. భూమిని ఆదివాసీయేతరులకు బదిలీ చేయకుండా నిరోధించడానికి ఈ యొక్క చట్టం ఎంతో ఉపయోగపడింది. సో ఈరోజు కూడా మనకు తెలిసి ఆదివాసులు కూడా బినాముల పేర్లతో మనకు భూమి బదలాయింపులు చేస్తున్నారు. మన గిరిజన భూములలో ఆదివాసీ గిరిజనేతరులు దీన్ని లాభంగా పొందడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన 1990లోనే 1900 సంవత్సరాల్లోనే ఇవన్నీ మనకు చెప్పి ఉన్నా కానీ మనకు రాకపోవడం అనేది చాలా విచారకరమైన బాధం. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నీ గుర్తు చేస్తూ మీ అందరికీ ఈయన గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. బిర్సా ఉద్యమాల ఫలితంగా చారిత్రక చట్టం ఇది 1900లో చోటనాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనేది వచ్చింది. సో నేటి బిర్సా ముండా ఏంటి, ఇప్పుడు ఏంటి కావాలి మనకి, మన బిర్సా ముండా ఈరోజు ఏ విధంగా గుర్తింపబడుతున్నారు, ఆదివాసులకు అందరికీ తెలుసా బిర్సా ముండా గురించి అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. కాబట్టి ప్రతి గిరిజనులు ఈరోజు మనం నేటి బిర్సా ముండా ఎందుకు ఆయన ఈరోజు గిరిజనులకు ఎంతో ఆదర్శం అని చెప్పి ఆయన్ని మనం కొనియాడాలి, ఎందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భారతీయ గిరిజనులకు నేను ఈ సందర్భంగా తెలుగు గిరిజనులందరూ కూడా తెలియజేస్తున్నాను. నవంబర్ 19ను జనజాతి గౌరవ దివస్గా మన భారత ప్రభుత్వం 2021 నవంబర్ నుంచి జరపాలని చెప్పి ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చి ఈ యొక్క సందర్భంగా మనం జనజాతి గౌరవ దివస్గా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రపటం ఉన్న ఏకైక ఆదివాసీ నాయకుడు మన బిర్సా ముండా గారు. రాంచీ విమానాశ్రయం ఆయన పేరుతో ఉంది. బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆయన పేరుతో ఉంది. కాబట్టి ఈయన మనకెంతో ఆదర్శమైన మా యొక్క స్వతంత్ర పోరాట యోధుడు, సంఘ సంస్కర్త. బిర్సా ముండా మనకు నేర్పింది ఏంటి, అన్యాయానికి ఎదురు నిలబడాలి, హక్కులను కాపాడుకోవాలి, సంస్కృతిని పరిరక్షించాలి, చిన్న వయసులోని గొప్ప మార్పు తీసుకురావచ్చు, సంకల్పం గొప్పదైతే చరిత్ర సృష్టించవచ్చు అని చెప్పి నినాదంతో ఆయన మనకి ఎంతో ముందు చూపుతో మన యొక్క నడవడికని మన సంస్కృతులు చేస్తూ మనకి ఇవన్నీ తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఆయన జీవనమే మనకి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రతి గిరిజనులకు తెలియజేసుకుంటూ బిర్సా ముండా గారు నేర్పిన ఈ జీవిత సంకల్పాన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ధరతీయబ్బ బిర్సా ముండా అమర్ రహే. జై హింద్, జై భారత్.